హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే బేకరీలో చేసుకునే బిస్కెట్స్ని ఇంట్లో ఎలా చేసుకోవాలనేది ఈజీ పద్ధతిలో చూపిస్తున్నానండి. ఇది పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి, 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఈ విధంగా 2 కప్పులు పిండికి 2 కప్పులు పంచదార తీసుకోవాలి. ఒక 4 యాలకులు వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పంచదార అంతా. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది ఒక పెద్ద గిన్నెలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలండి. షుగర్ పౌడరు మొత్తం ఆ పిండి అంతా బాగా కలిసిపోవాలి. ఈ విధంగా కలిసిపోయిన తర్వాత 1 కప్పు నెయ్యి, ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకుని మధ్య మధ్యలో వేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలండి. ఇది చపాతీ ముద్దలా చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకోవాలండి. నాకు 1 కప్పు నెయ్యి పడిందండి.